హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. జాబ్‌లో చేరగానే మనకు 26,000 వరకైతే సాలరీ ఉంటుంది. పొజిషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్‌కి సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. సో, ఇనీషియల్ 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్‌లో 26,000 సాలరీ. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 35,000 వరకైతే సాలరీ వస్తుంది. మనకు ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్‌గా బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ నుంచి అయితే ఆఫీషియల్‌గా రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఎవ్రీడే ఒకసారి తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్‌కి విజిట్ చేసి లేటెస్ట్ వీడియోస్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అప్డేట్స్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతోటి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు బామర్ లారీ కో లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు ఇది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయిన నోటిఫికేషన్. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ప్రస్తుతానికి ఉన్నాను. ఈ వెబ్‌సైట్ లింక్ నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతది. సో, పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ కెరియర్స్ అనే డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే మనకు లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్స్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్‌కి సంబంధించి సో, ఇక్కడ పీడీఎఫ్ ఫైల్ అనేది ఉంది కదా! సో, దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే మన నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే కంప్లీట్‌గా కనబడతాయన్నమాట. సో, నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అయిపోయింది. లెట్ us డిస్కస్ ఆన్ ది నోటిఫికేషన్. సో, మనకొచ్చేసి బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఇది 24థ్ జూన్ రిలీజ్ అయింది నోటిఫికేషన్. రిఫరెన్స్ నంబర్ కూడా ఇక్కడ ఉంది. సో, నిన్ననే రిలీజ్ అయింది. ఈరోజు మన వీడియో మనమైతే పబ్లిష్ చేయడం జరుగుతుంది. బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ సూపర్వైజరీ ట్రైనీ రిక్రూట్మెంట్ అన్నమాట. జూనియర్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అన్నమాట. ఇది మినీ రత్న పబ్లిక్ సెక్టర్ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో, చూసుకున్నట్టయితే మనకు ఈ లుకింగ్ ఫర్ యంగ్ డైనమిక్ డిప్లొమా ఇంజినీర్స్ అన్నమాట. ఇన్ డిసిప్లిన్స్ స్పెసిఫైడ్ ఇన్ టేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, డిప్లొమా పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ టోటల్‌గా మనకు 32 వేకెన్సీస్‌తో మన ముందుకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, మనము పొజిషన్స్ చూసుకుంటే సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్ వచ్చేసి మనకు డిప్లొమా ఇంజినీరింగ్ మెకానికల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది సిల్వాసా అనే లొకేషన్‌లో. సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్ చూసుకుంటే ఇంకొక డిప్లొమా ఇంజినీరింగ్ తలోజా ఇన్ గ్రేటర్ ముంబై వచ్చేసి 4 వేకెన్సీస్. సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్ కోల్‌కతాలో మనకొచ్చేసి 1 వేకెన్సీ ఉంది డిప్లొమా ఇంజినీరింగ్ మెకానికల్. మనకొచ్చేసి సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్ మనాలిలో వచ్చేసి మనకు డిప్లొమా ఇంజినీరింగ్ మెకానికల్‌లో 1 వేకెన్సీ. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సూపర్వైజర్ ట్రైనీ కెమికల్ అండ్ పెట్రోకెమికల్ చూసుకుంటే మనకు సిల్వాసాలో మనకు 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సూపర్వైజర్ కెమికల్ ట్రైనీ వచ్చేసి కోల్‌కతాలో మనకు 3 వేకెన్సీస్. సూపర్వైజర్ ట్రైనీ కెమికల్ ఆర్ పెట్రోకెమికల్ వచ్చేసి మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయి చెన్నైలో. అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది సిల్వాసాలో. అలాగే ఎలక్ట్రికల్ విభాగం కోల్‌కతాలో వచ్చేసి మనకు 1 వేకెన్సీ ఉంది. సో, టోటల్‌గా మనకి ఇక్కడ చూసుకుంటే సూపర్వైజర్ ట్రైనీ ఎలక్ట్రికల్ వచ్చేసి మనకు మనాలిలో వచ్చేసి 2 వేకెన్సీస్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్స్ చూసుకుంటే మనకు టలోజర్ గ్రేటర్ ముంబైలో 1 వేకెన్సీ ఉంది. సూపర్వైజర్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సిల్వాసాలో మనకు 1 వేకెన్సీ ఉంది. అలాగే చూసుకున్నట్టయితే మనకిక్కడ పెయింట్ సర్ఫేస్ కోడ్ ప్రింటింగ్ టెక్నాలజీ తలోజా ఇన్ గ్రేటర్ ముంబైలో వచ్చేసి 2 వేకెన్సీస్. అలాగే మనకు ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించి వేకెన్సీ వచ్చేసి సిల్వాసాలో అయితే మనకు 1 వేకెన్సీ ఉంది. లెదర్ టెక్నాలజీ విభాగంలో అయితే మనకు 2 వేకెన్సీస్ అయితే మనాలిలో ఉండడం జరిగింది. టోటల్‌గా మనకు 32 వేకెన్సీస్‌తో మన ముందుకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, చూసుకున్నట్టయితే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫుల్ టైమ్ డిప్లొమా చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ డిప్లొమా ఆ రెస్పెక్టివ్ డిసిప్లిన్ అన్నమాట. విత్ 60% వచ్చేసి ప్రతి ఒక్కరు, 50% వచ్చి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, 60% వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ అన్నమాట. ఓకే. ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో డిప్లొమా ఇంజినీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరు వితిన్ 6 మంత్స్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ లోపైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. సో, డిప్లొమా ఇంజినీరింగ్ మస్ట్ బి ఏఐసీటీ ఆర్ యూజీసీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి చేసి ఉండాలా. హైయర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లైక్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ వారు ఎలిజిబుల్ కాదు. ఓకే. సో, మీరొచ్చేసి 21/1/2026 లోపు మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గనక మీరు సెలెక్ట్ అయితే అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. 25 ఇయర్స్ అయితే ఉండాలా యాస్ ఆన్ 22/7/2025.
22 జులై వరకు 25 ఇయర్స్ ఉండాలా. అలాగే మనకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. మనకు యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ కూడా రిలాక్సేషన్స్ ఉంటాయి. సో, ప్యాకేజ్ గనుక చూసుకుంటే 1 ఇయర్ స్టైఫండ్ మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో 18,200 అయితే స్టైఫండ్ ఉంటుంది. 7,800 అదర్ అలవెన్సెస్ పాటు 26,000 అయితే మనకు క్లాస్ ఎక్స్‌సిటీలో అయితే రావడం జరుగుతుంది 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్‌లో. 17,150 వచ్చేసి స్టైఫండ్ ఉంటుంది. 7,359 వచ్చేసి మనకు అదర్ అలవెన్సెస్‌తో పాటు 24,500 వరకైతే సాలరీ ఉంటుంది. మనకు జెయిడ్ సిటీలో మనకు 16,100 నుంచి 6,900 వరకైతే అలయన్సెస్‌తో పాటు స్టైఫండ్‌తో కలిపి 23,000 అయితే సాలరీ అయితే రావడం జరుగుతుంది. మంత్లీ గ్రాస్ ఎమోల్మెంట్స్. దాంతో పాటు మీకొచ్చేసి రూపీస్ 40 అయితే లంచ్ ఎవ్రీ డే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు 20 లీవ్స్ ఉంటాయి ఇయర్‌లో. అలాగే 10 క్యాజువల్ లీవ్స్ కూడా సిక్ లీవ్స్ కూడా ఉండడం జరుగుతుంది. మెడికల్ ఇన్స్యూరెన్స్ కూడా కవర్ అయితుంది. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కూడా కవర్ అయితుంది. 1 ఇయర్ సక్సెస్‌ఫుల్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకొచ్చేసి జూనియర్ ఆఫీసర్ లాగైతే మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే జూనియర్ ఆఫీసర్‌గా జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ ప్రొబేషన్ అయితే ఉంటుంది. ఆ ప్రొబేషన్‌లో మీకు బేసిక్ వచ్చేసి 21,750 నుంచి 65,000 వరకైతే ఉంటుందన్నమాట. సో, టోటల్ సాలరీ అప్పుడు వచ్చేసి మీకు 35,000 వరకైతే నెట్ సాలరీ రావడానికి అవకాశం ఉంది. సో, దీంతో పాటు మీకు బేసిక్ పే, హెచ్ఆర్ఏ, మెడికల్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 24/6/2025 అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 22 జులై అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎటువంటి ఫీజ్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. ఫీజ్ కూడా అవసరం లేదు. అప్లై చేసేటప్పుడు మీరొచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇంత ఎంబీలో మీరైతే పెట్టుకొని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 5 ఎంబీ ఉండాలి జేపీజీ. సిగ్నేచర్ వచ్చేసి మనకు 5 ఎంబీ జేపీజీ ఫార్మాట్‌లో. సో, ప్రతి ఒక్క డాక్యుమెంట్ వచ్చేసి మనకి ఎంత ఎంబీలు ఉండాలి, ఏ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, అప్లికేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఎస్సీ, ఎస్టీకి వచ్చి 5 ఇయర్స్ రిలాక్సేషన్, 3 ఇయర్స్ ఓబీసీకి, 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. అలాగే ఓబీసీ, పీడబ్ల్యూడీ 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్ అన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇంజినీరింగ్ 50% ఉంటే సరిపోతుంది. అదర్ క్యాండిడేట్స్‌కి 60% ఉండాలన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు రిటన్ ఎగ్జామినేషన్‌తో అయితే చేయబడుతుంది. క్యాండిడేట్ మీటింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా విల్ బి కాల్డ్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అడ్మిషన్ టు ద రిటన్ టెస్ట్ విల్ బి ద ప్రొడక్షన్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అండ్ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారనమాట. సో, ఎగ్జామినేషన్‌కి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ఉంటేనే మిమ్మల్ని అలౌ చేయడం జరుగుతుంది. సింగిల్ పేపర్ ఉంటుంది. 1.5 అవర్స్ ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ద అబోవ్ పొజిషన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ది సేమ్ డే. ఎట్ ద సేమ్ టైమ్ కాన్సిక్వెంట్‌లీ ఎనీ అప్లికెంట్ విల్ బి ఏబుల్ టు రైట్ ఎగ్జామ్ ఫర్ ఓన్లీ వన్ ఆఫ్ ది అబోవ్ పోస్ట్ అన్నమాట. ఓన్లీ ఒకటే ఒక పొజిషన్‌కి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. మల్టిపుల్ పోస్ట్‌కి అప్లై చేయడానికి వీల్లేదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆఫర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ విల్ బి ఇష్యూడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అడరింగ్ టు రిజర్వేషన్ పాలిసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో, నెక్స్ట్ మీకొచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకొచ్చేసి సిల్వాసాలో గాని, తాలోజాలో గాని, చెన్నైలో గాని, అలాగే కోల్‌కతాలో గాని, ఢిల్లీలో అయితే రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇండియన్ నేషనల్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఆల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. 25 ఇయర్స్ మాక్సిమం అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఓన్లీ డిప్లొమా రిలవెంట్ డిసిప్లిన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఫైనల్ ఇయర్ సెమిస్టర్‌లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ మీరు జనవరి 2026 లోపు మీరు జాయిన్ అయ్యేటట్టు ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో, మనకు అప్లై చేసే ముందు మీరు www.blrecruit.in అనే వెబ్‌సైట్‌లో అయితే మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ కూడా నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో పేస్ట్ చేస్తాను. సో, డాక్యుమెంట్స్ వచ్చేసి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, 10థ్ క్లాస్, 12థ్ అలాగే డిప్లొమా సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, పాన్ కార్డ్ ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్‌తో పాటు ఈ అడ్రస్‌కి బామల్ లారీ రిక్రూట్‌మెంట్ D113 ఓక్లా ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 1 న్యూ ఢిల్లీకి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీ. సో, హార్డ్ కాపీ మీరు ఒక అనెక్షర్ కూడా ఉంది. అనెక్షర్‌తో పాటు హార్డ్ కాపీకి మీరు హార్డ్ కాపీ ప్రింట్ తీసుకొని మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏదైనా క్వెరీ కూడా ఉంటే మీరు query@blrecruit.in అనే ఈమెయిల్‌కైతే ఈమెయిల్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు ఈమెయిల్ చేసే సబ్జెక్ట్‌లో పెట్టాలా. ఇలా రిక్రూట్‌మెంట్ ఆఫ్ సూపర్వైజర్ ట్రైనీస్ ఫర్ బీఎల్ అని కూడా మీరు సబ్జెక్ట్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. సో, ఈ అనెక్షర్ 1 అనేది ప్రింట్ డౌన్‌లోడ్ చేసుకొని మీరొచ్చేసి ప్రింట్ తీసుకొని దీంట్లో పూర్తిగా డీటెయిల్స్ ఫిల్‌అప్ చేసి ఏ డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేస్తున్నారో అవి యెస్ ఆర్ నో అని టిక్ చేసి అన్ని డాక్యుమెంట్స్ పైన మీరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సంతకం పెట్టాల్సి ఉంటుంది. సంతకం పెట్టి ఇంతకుముందు ఏదైతే చూపించానో ఆ అడ్రస్‌కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇదండి. ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్స్‌లో కామెంట్ చేయండి.
మీకు ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.